ఇప్పుడే మన దేశంలో ఫైనాన్స్ సెక్టర్లో చాలా పెద్ద చేంజెస్ జరుగుతున్నాయి. మార్కెట్ పడుతోంది, ఆర్బీఐ డిసిజన్స్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, మ్యూచువల్ ఫండ్స్ కూడా సేఫ్ కాదు, ఇవి మీకు తెలియకపోతే మీరు నష్టపోవడం ఖాయం. ఈ వీడియోలో ఆర్బీఐ లేటెస్ట్ అప్డేట్స్, మార్కెట్ ఎందుకు పడుతోంది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా లేదా, కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. చివరి వరకు చూడండి. ముందుగా మార్కెట్ సిచ్యువేషన్ అర్థం చేసుకుందాం. నిఫ్టీ 15% ఫాల్, స్మాల్ క్యాప్స్ 20% వరకు ఫాల్, లార్జ్ క్యాప్స్ కూడా పడిపోయాయి. సేఫ్ అనుకున్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా పడుతున్నాయి. ఎందుకు పడుతోంది? గ్లోబల్ వార్ టెన్షన్స్, ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్, ఫియర్ ఇన్ ఇన్వెస్టర్స్. మార్కెట్లో ప్రాబ్లం కాదు, ఫియర్ ప్రాబ్లం మీకు అనిపిస్తుంది. వార్ అక్కడ జరుగుతోంది, మనకి ఏమిటి? కానీ నిజం. ఆల్ రౌట్స్ బ్లాక్ అయితే ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, చివరికి మార్కెట్ పడుతుంది, మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫెక్ట్ అవుతాయి. గ్లోబల్ ఈవెంట్స్ మీ పాకెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఆర్బీఐ బ్యాంకింగ్ సైడ్లో న్యూ చేంజెస్ వచ్చాయి. 1. లిక్విడిటీ బ్యాంకింగ్ ఇంపాక్ట్. ఆర్బీఐ డిసిజన్స్ వల్ల బ్యాంక్స్ ప్రెషర్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ భారీగా పడింది. 2. ఏటీఎం యూపీఐ చేంజెస్. ఇప్పుడు యూపీఐ ఏటీఎం విత్డ్రాల్స్ కూడా లిమిట్లో కౌంటెడ్ పర్ మంత్ లో 5 ట్రాన్సాక్షన్స్ తర్వాత చార్జెస్ ఫ్రీ అనుకున్నవి కూడా ఇప్పుడు పేడ్ అవుతున్నాయి. 3. ట్రేడింగ్ చార్జెస్, ఎస్టీటీ. ట్రేడర్స్ కి బ్యాడ్ న్యూస్. ఎస్టీటీ ట్యాక్స్ పెరిగింది, ఫ్యూచర్స్ ఆప్షన్స్ కాస్ట్ పెరిగింది, ప్రాఫిట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు మ్యూచువల్ ఫండ్స్ సేఫ్ అని, కానీ లార్జ్ క్యాప్ కూడా పడింది, స్మాల్ క్యాప్ భారీగా పడింది. మ్యూచువల్ ఫండ్స్ కూడా మార్కెట్ మీదే డిపెండ్ అవుతాయి. ఇంపార్టెంట్ అడ్వైస్, సిప్ ఆపొద్దు, ఎందుకంటే మార్కెట్ డౌన్, నాఫ్ తక్కువ, యూనిట్స్ ఎక్కువ, ఫ్యూచర్ రిటర్న్స్ ఇక్కడే బిల్డ్ అవుతాయి. గోల్డ్ రియాలిటీ ఇంకో షాకింగ్ విషయం. గోల్డ్ కూడా స్టేబుల్ గా లేదు. ఎందుకు? సెంట్రల్ బ్యాంక్స్ సెల్లింగ్, గ్లోబల్ అన్సర్టనిటీ, సేఫ్ అసెట్ కూడా ప్రెషర్లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? డూ దిస్. సిప్ కంటిన్యూ చేయండి, పానిక్ అవ్వకండి, డైవర్సిఫై చేయండి, హైబ్రిడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్, అవాయిడ్ దిస్ ఫియర్ సెల్లింగ్. ర్యాండమ్ ఇన్వెస్టింగ్, సోషల్ మీడియా అడ్వైస్ బ్లైండ్లీ ఫాలో అవ్వడం ఫైనల్ పంచ్. మార్కెట్ పడిపోవడం ప్రాబ్లం కాదు, తప్పు డిసిజన్స్ ప్రాబ్లం. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఫైనాన్స్ కంటెంట్ కోసం ఫాలో అవ్వండి.